హాయ్ హలో అందరు ఎట్లున్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అమ్మ వాళ్ళ ఊర్లో బోనాల పండుగ ఉందని చెప్పేసి నేను అక్కలు పిల్లలు అందరం అయితే అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. మా ఊరైతే చూడనీకి చాలా బాగుంటుంది. మొత్తం వెదరు పచ్చగా మొత్తం అంటే చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్. ఆల్రెడీ మా ఊరిని ఒకసారి నేను మొత్తం వ్లాగ్ తీసి యూట్యూబ్లో పెట్టాను, కింద లింక్ ఇస్తాను చూడండి. మళ్ళీ ఇంకైతే ఇది బోనాల పండుగ రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నేను తీసిన వ్లాగ్. ఫస్ట్ అయితే ఇంట్లో దీపం అయితే పెట్టేశారు. దీపం పెట్టిన తర్వాత మమ్మీ అక్కలు ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశారు. ఈరోజు బోనాల పండుగ స్పెషల్ వంటలు వచ్చేసి ఏముండదండి, నార్మల్గా చికెన్ మటన్ అండ్ పూరీలు. సో ఇవి ఇంకైతే మమ్మీ అక్క వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇక మేము ఊరికి రావడం ఏమో కానీ వర్షాలు అయితే ఫుల్గా స్టార్ట్ అయ్యాయి అనమాట. మేము వచ్చిన రోజు నుంచి వర్షం పడుతూనే ఉంది. బోనాల పండుగ రోజు మార్నింగ్ మాత్రం కొంచెం పడలేదు, బాగుంది. మళ్ళీ బోనాలు అయిపోగా నైట్ మళ్ళీ ఫుల్ వర్షం పడ్డది అనమాట. సో ఇంకా మేము వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ వర్షాలు అయితే ఫుల్గా అయితే పడ్డాయి. సో వర్షంలో అయినా మేము పండుగ అయితే బాగానే చేసుకున్నాము. ఇంకా వంటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఒక పక్కన మా పిల్లలు అయితే అందరు బయట ఆడుకుంటున్నారు. ఇంకా మనకేముంటుందంటే ఇంకా వీడియో తీసుకుంటూ ఉన్నాను. నువ్వేం పని చేయవు, ఎప్పుడు వీడియో తీసుకుంటున్నావు అని మాత్రం అనుకోకండి. నేను ఇంట్లో కొంచెం చిన్నదానిగా మనకు పనులు అంటే కొంచెం బద్ధకం ఉంటాయి. అంటే ఓన్లీ అమ్మ వాళ్ళ దగ్గరికి అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే. ఇంకా మా ఇంట్లో నేను ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. నెక్స్ట్ అయితే ఇంకా మా చిన్నక్క అయితే బోనంకి అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఇంకేంటే బోనం ఏముంటుంది నార్మల్గా అయితే ఇక్కడ మనము హైదరాబాద్లో అయితే పసుపు పెడతారు, అమ్మ వాళ్ళు అయితే సున్నం పెడతారు అనమాట. బోనం కుండకి దాని పైన కుండకి అయితే సున్నము మీద కొంచెం ఇట్లా పసుపు పెట్టేసి బొట్లు అయితే పెడతారు. ఇక మన ఊర్లో అయితే పువ్వులు కొనుక్కురాని అవసరం లేదండి. ఇంటికి 4-5 చెట్లు ఉంటాయి. ఇళ్ళల్లో అయితే పువ్వులు పూస్తాయి అనమాట. సో నేను కూడా ఇంకా మార్నింగ్ నేను చేసిన పని ఇదేంటంటే ఇది ఒక్కటే అనమాట. పువ్వులు అయితే తెంపుకొచ్చాను మా ఇంటి దగ్గర. ఇంకా మా పక్కన బాబాయ్ వాళ్ళ దగ్గర అట్లా అన్ని పువ్వులు తెంపుకొచ్చి అయితే పెడితే అక్క వాళ్ళు అయితే మాల కట్టారు. ఇంకా ఎక్కడైనా ఊళ్ళలో బోనాలు అందరు కలిపి తీసుకెళ్తారు అనమాట. ఈవినింగ్ టైంలో డప్పుల చప్పులతో అలా తీసుకెళ్తారు. బట్ మా ఊర్లో అయితే ఎవరి వాళ్ళే తీసుకెళ్తారు అనమాట, అమ్మ వాళ్ళ ఊర్లో. ఒకప్పుడు మా ఊర్లో కూడా అందరం డప్పుల చప్పులతో ఈవినింగ్ టైంలో అందరం కలిసి తీసుకెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎవరి లైఫ్లు బిజీ వాళ్ళకి అయిపోయినాయి అనమాట. డప్పుల వాళ్ళు కూడా దొరకట్లేదు రమ్మనికి. సో ఇంకెవరు వాళ్ళే టైం కుదిరినప్పుడు బోనం తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇంకా నేను కూడా ఒకసారి బోనం దగ్గర కూర్చొని వీడియో తీసుకుందామని చెప్పి అయితే నేను కూడా అట్లా బోనం ఏదో చేస్తున్నట్టుగా అయితే అలా కూర్చొని వీడియో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా ఆకలి అయితే మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. ఇంకా నేను చిన్నక్క పిల్లలు డాడీ అందరం కలిసి అయితే పూరీలు అయితే తింటున్నాము. ఇంకా తినడం అయిపోగానే ఇంకా బోనం తీసుకెళ్ళడానికి రెడీ అయితే అయ్యాము. ఇంకా మన పోచమ్మ తల్లికి అయితే కొంతమంది ఏమో ఒక్క పొద్దుతో ఉండి బోనం ఎత్తుకెళ్తారు. ఇంకొక పొద్దు లేని వాళ్ళు తినేసి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మన అమ్మవారికి ఏ తప్పు ఉండదంట తినేసి వెళ్ళినా కూడా. సో మేమైతే తినేసే వెళ్ళాము. ఇంకా మన అమ్మవారి దగ్గరికి బయలుదేరే సమయం అయితే వచ్చేసింది. ఇంక పెద్దక్కకి అయితే అమ్మ బోనం ఎత్తింది, నేను పెద్దక్క ఇద్దరం అయితే వెళ్తున్నాము. పిల్లలు మమ్మీ ఇంకెవరైతే రావట్లేదు. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి అమ్మవారి టెంపుల్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో అంత దూరం నడవాలంటే వాళ్ళ కాదని చెప్పేసి నేను పెద్దక్క అయితే వెళ్తున్నాము. అందరు కలిసి తీసుకెళ్తే అయితే చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ అట్లా లేదు, ఎవరు వాళ్ళు వెళ్తున్నారు. సో మేము కూడా ఇంకా ఈవినింగ్ కాకముందుకే తొందరగా బయలుదేరితే అయిపోతే వర్షం వస్తుందని చెప్పేసి ఇంకా నేను అక్క అయితే వెళ్తున్నాము. దారిలోనే మాకు దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది. సో ఇంకా అక్కనైతే ముందు వెళ్ళిపోయింది. అమ్మ నాకు దుర్గమ్మ టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టి నన్ను ఇంకా వెళ్ళమన్నా అనమాట పోచమ్మ టెంపుల్కి. సో ఇంకా నేనైతే దుర్గమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాను. మా ఊళ్ళో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచే దుర్గమ్మ పండుగ చేసుకుంటున్నారు. అంతకుముందుకు లేకుండే టెంపుల్ కొత్తగా 2 ఇయర్స్ బ్యాకే కట్టినారు. ఈ 2 ఇయర్స్ అయితే పండుగ అయితే చేసుకున్నాము. ఎప్పుడు పండుగ చేసుకున్న అమ్మవారిని దూరం నుంచి దర్శించుకోవడమే తప్ప ఇంత దగ్గర నుంచి అయితే ఎప్పుడు నేను దర్శించుకోలేదు. ఫస్ట్ టైం ఆ అదృష్టం ఈరోజు కలిగిందనమాట. సో నేను దుర్గమ్మ తల్లిని దర్శించుకోగానే గబగబా అయితే పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇది మా ఊళ్ళో ఉన్న పోచమ్మ టెంపుల్. నిజంగా చెప్తున్నా, మా ఊరి పేరు చేర్యాల. అంత పెద్దూరులో ఎప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా పోచమ్మ టెంపుల్లో అమ్మవారి విగ్రహం అంటూ ఏముండదు. ఒక పెద్ద చెట్టు ఉంటుంది అనమాట, మర్రి చెట్టు వేప చెట్టు ఉంటాయి. సో ఇంకా ఆ చెట్టుని అమ్మవారిని పూజిస్తారనమాట. అది ఆనాటి నుంచి వస్తున్న ఆచారం ఏంటో నాకు తెలియదు. కానీ నేను ఎక్కడ పోచమ్మ టెంపుల్ ఏ ఊళ్ళో చూసినా కూడా అమ్మవారి విగ్రహం రూపంలో ఉంటుంది. బట్ మా ఊళ్ళో మాత్రం ఆ చెట్టునే అమ్మవారిలా కొలుస్తారనమాట. అది ఇంకే
నేను దుర్గమ్మ టెంపుల్ నుంచి వచ్చే లోపే అక్క నాకంటే ముందు వచ్చిందని చెప్పిన కదా, అక్క గుడి చుట్టూ అయితే తిరిగేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టింది. ఇంకా పెట్టిన తర్వాత నేను అక్క లోపలికి వెళ్ళేసి ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంక ఇంటికైతే రిటర్న్ అయ్యాము. ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు బోనం అయితే నేను ఎత్తుకున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి, నేను బోనం ఎప్పుడు ఎత్తుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. ఇంకా నేను ఇంటికి వచ్చే లోపు అయితే మమ్మీ అయితే అప్పాలు స్టార్ట్ చేసింది. మేము నెక్స్ట్ డే మండే రోజు అందరం రిటర్న్ అవ్వాలన్నమాట. సో మా కోసం అయితే మమ్మీ అప్పాలు అయితే చేస్తుంది. ఇక్కడ సండే బోనాలు అయినాయి కదా, సండేకి బిఫోర్ అంటే ఫ్రైడే రోజు బండ్ల బోనాలు అయితే మా ఊళ్ళో. చేరియాలో బండ్ల బోనాలు అంటే చాలా బాగా జరుగుతుంది, పోటీగా ఉంటుంది అనమాట. సో ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేశాను, చూడండి. అదేవిధంగా మా ఊర్లో బీరప్ప బోనాలు కూడా చేసుకున్నారు. ఈ బీరప్ప బోనాలు అనేవి అందరు చేసుకోరంట, ఓన్లీ మన కుర్మ వాళ్ళు ఉంటారు కదా, ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే చేసుకుంటారంట. వాళ్ళు కూడా చాలా బాగా చేసుకున్నారు ఈ పండుగ. అసలు ఈ పండుగ చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. అందరూ అలా బుట్టల్లో బోనాలు ఎత్తుకోబోతుంటే అసలు చూడ చక్కగా అనిపించింది అనమాట. సో ఇంకా ఈ విధంగా మా చేర్యాలో మా ఊర్లో అన్ని రకాలుగా బోనాల పండుగ అయితే చాలా బాగా జరుపుకున్నారు. ఫైనల్లీ మా ఊర్లో మేము జరుపుకున్న బోనాల పండుగ వ్లాగ్ వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.